ప్రచురించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు జూన్ 12 జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్స్ ముందర ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రజలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కేవలం కావాలని ఈ చిన్న ప్రెస్ మీట్ పెట్టి వీరభద్రరావు చెప్తే దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ ఈనాడు ఆ రోజు చేయటం జరిగింది. ఆ రోజు చేసిన దాంట్లో ఆరోపణలు బయ్యారం గనుల ఆరోపణల విషయంలో 14 లక్షల కోట్లు మరి ఆ ఖనిజాన్ని ఆ యొక్క భూముల్ని రాజశేఖర్ గారి అల్లుడికి వారదత్తం చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, మరి 14 లక్షల కోట్లు అక్కడ ఒక గన్ను దాఖలు చేశారన్నారు కదా, మరి వాళ్ళ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నాడు నామానాయశ్వర గారు, ఆయనకి చక్కెర ఫ్యాక్టరీ ఇచ్చారనుకుంటా, ఆయనకి పాలేరు షుగర్స్ ఆ రోజు దారదత్తం చేశాడు. మరి ఈ 14 లక్షల కోట్లు అవుతుంది కదా, మీరు ప్రభుత్వంతో కుమ్మక్కై ఉన్నారు, మరి 7 లక్షల కోట్లకి తీసుకోండి, పోనీ 5 లక్షల కోట్లకి తీసుకోండి. ఈ రకంగా అసత్య ప్రచారం చేయడం మొదలు పెడతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, బయ్యారం గనుల విషయంలో ఆ రోజు నేను మంత్రిగా ఉన్నాను. బయ్యారం గనుల విషయంలో నేను క్యాన్సిలేషన్ ప్రాజెక్టు కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే మా అనిల్ గారి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి గనులు ఉంటే నేనెందుకు క్యాన్సిలేషన్ పెడతానండి? అప్పటికే నేను రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పటికే నేను ఓదార్పు యాత్ర పాల్గొంటే నన్ను మంత్రి పదవి తీసేస్తా ఉన్నారు. అప్పుడు గనుల మంత్రిగా ఉన్నాను నేను. మరి మంత్రిగా పదవిలో వదులుకునేదానికి సిద్ధమైన ఓదార్పు యాత్ర అప్పటికే పాల్గొన్నాను. మరి ఈ ఫైల్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను సందేహం పెట్టి క్యాన్సిలేషన్ పంపించడం జరిగింది. మరి ఎవరు క్యాన్సిల్ చేశారో ఒకసారి తిరిగేసి చెప్పండి ఈ తెలుగుదేశం నాయకుల్ని. ఆ రోజు అసెంబ్లీలో ఇది ప్రజలు అనిందని చెప్పి ఆరోపణ చేసిన దానికోసమే మేము ఆ రోజు క్యాన్సిల్ చేసిన దాన్ని పెట్టేదానికి పెట్టామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. యాక్చువల్ గా ఆ గనులు అనిల్ గారికి స్నేహితులు, కొనరామని అతను కేవలం స్నేహితులు, వాళ్ళకి ఆ గనులు కూడా ఆ భూమిని కూడా వాళ్ళు కేటాయించలేదు. కేవలం వచ్చినటువంటి ఖనిజాన్ని అక్కడ ఉన్నటువంటి భూమిలో తీసినటువంటి ఏపీఎండీసీకి ఇవ్వడం జరిగింది. అది ఏపీఎండీసీ వచ్చినటువంటి మెటీరియల్ ని రక్షణ స్టీల్స్ కి సప్లై చేయడం వరకే ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా రకరకాల ప్రసాదాలు చేశారు కాబట్టి ఆ రోజు క్యాన్సిలేషన్ పెట్టడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను మంత్రి పదవులు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆ గనులు లీజు క్యాన్సిల్ చేసి ఎందుకు చేస్తానండి నేను? ఇవన్నీ కూడా సత్య ప్రచారం చేస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఈ గోరీ గజని జగన్ అని చెప్పి ఆ రోజు జూన్ 9 నాడు ఆ రోజు ఈనాడు పేపర్లో ప్రచురించడం, మరి ఈ మధ్య కాలంలో ఈడీ సంబంధించిన లాయర్ ప్రభాకర్ గారు, విపుల్ కుమార్ గారు ఆయన ఇదే మాట మరి వాదించడం జరిగింది, చెప్పడం జరిగింది. మరి అంటే ఏంటండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈనాడు రాగం అయితే సిబిఐ తాళం వేస్తుంది, ఈడీ పల్లవి. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకాటంలో పెట్టాలని ముగ్గురు అందరూ కలిసి చేస్తున్నటువంటి నాటకం అని చెప్పి సభాగం తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మరి అట్లనే గాలి జనార్దన్ రెడ్డి గారి విషయం మరి నిన్న ఈనాడులో ప్రచురించారు.